తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకి నగారం మోగుతోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. రిజర్వేషన్ల జాబితా కూడా జిల్లాలు, రెవెన్యూ మండలాల వారీగా ఎన్నికల సంఘానికి అందజేశారు. ఈ రోజే హైకోర్టులో తుది విచారణ జరగనుంది. ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ ఉండగా అదే సమావేశంలో పంచాయతీ ఎన్నికలపై ఫైనల్ టచ్ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ఖరారు చేసింది. హైకోర్టు తీర్పు వచ్చాక బుధవారం అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ఈసీ సిద్ధమవుతుంది. ఈసారి గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. రాజకీయంగా కూడా ఇవి చాలా ప్రముఖమైన ఎన్నికలుగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైన్లో ఉన్నారు. ఎస్ సతీష్, ఇప్పుడు రిజర్వేషన్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఏమైనా వచ్చాయా? ఇవి హైకోర్టు విచారణపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది? మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎలక్షన్స్ అయితే అంటే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఊపందుకున్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సర్పంచ్ ఎలక్షన్ కోలాహలం మొదలైపోయింది. ఇప్పటికే మొత్తం అంటే గవర్నమెంట్ జీవోతో సహా మొత్తం కలెక్టర్లు కూడా గెజిట్ ను ఈసీకి సమర్పించారు. సో ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా అంటే రిజర్వేషన్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి, మహిళలకు సంబంధించి మొత్తం కూడా రిజర్వేషన్ కోటా మొత్తం కలెక్టర్లు ఈసీకి అందజేయడం జరిగింది. దీంతో పాటు ఈ రోజు నిర్ణయం అంటే కేబినెట్ నిర్ణయం ఉంది తేదీల ఖరారు కోసం. అలాగే చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటాయా, ఈ రోజు హైకోర్టులో విచారణ ఉంది దీనికి సంబంధించి. ఆ విచారణ తర్వాత కేబినెట్ సమావేశం తర్వాత రేపు లేదా ఈ రోజు అంటే షెడ్యూల్ ఏదైతే డిసెంబర్ 11 తొలి విడత, డిసెంబర్ 14 రెండో విడత, డిసెంబర్ 17న మూడో విడత 3 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అనేది ఒక వార్త అంటే అనుకుంటున్నారు. మరి దాన్ని ఈ ఏదైతే హైకోర్టు విచారణ తర్వాత ఈ రోజు కేబినెట్ మీటింగ్ తర్వాత కూడా ఈ డేట్ ఖరారయ్యే అవకాశం ఉంది. అయితే ఈ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయంగా ప్రధాన పార్టీల వ్యూహం ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఏ అంశాలు ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఫోకస్ చేసింది మొత్తం అంటే రాష్ట్రం అంతా కూడా. నిన్న కొడంగల్లో మాట్లాడుతూ 2-3 రోజులలో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే రెడీగా ఉండాలి అని చెప్పేసి కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి అంటే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే ఇందిరమ్మ చీరలు 1 కోటి మందికి ఇందిరమ్మ చీరలు ఇవ్వడం కావచ్చు, అలాగే ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం కావచ్చు, అలాగే 200 యూనిట్లు గ్యాస్ ఇవ్వడం కావచ్చు, 200 యూనిట్లు కరెంటు ఇవ్వడం కావచ్చు, ఫ్రీ కరెంటు, అలాగే గ్యాస్ 500కి ఇవ్వడం కావచ్చు. ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా విలేజ్ లో అంటే గ్రామాల్లో ముఖ్యంగా సన్న బియ్యం గతంలో ఎప్పుడు ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతిష్టాత్మకంగా ఈ సన్న బియ్యం కార్యక్రమం చేపట్టింది. అది దాంట్లో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదు. సో ఈ చేసిన పథకాలన్నీ ఏదైతే సంక్షేమం కోసం చేస్తున్నామో, ముఖ్యంగా మహిళలను ముందు పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్నామంటూ కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న సభలో చెప్పిన పరిస్థితి ఉంది. మహిళలు ముఖ్యంగా సహకరించాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇందిరమ్మ రాజ్యానికి మహిళలంతా కూడా సహకరించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే గతంలో మహిళలకు నోచుకొని అంటే పలు రంగాల్లో మహిళలు ఇప్పుడు ముందున్నారనేది ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఏది ఇందిరమ్మ చీరల విషయంలో కావచ్చు, అలాగే కొన్ని సోలార్ కు సంబంధించిన పెట్టుబడులు ఇస్తున్నారు. సో ఫ్రీ రుణాలు ఇస్తున్నారు మహిళలకి, మహిళా శక్తి కింద ఫ్రీ రుణాలు ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అన్ని కూడా ప్రజలు, కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు, కాంగ్రెస్ సంబంధించిన జిల్లా నాయకులు, అలాగే మండల నాయకులు, గ్రామ నాయకులు ప్రజలకు ఇది విస్తృతంగా ప్రచారం చేయాలి. మనం ఇచ్చేది, ఇవ్వబోయేది అన్ని కూడా చెప్పాలి అంటూ దిశానిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ప్రభుత్వం చేస్తున్న ఏదైతే అంటే ప్రభుత్వం హామీలు ఇచ్చింది ఆ హామీలను నెరవేర్చట్లేదు. ఏదైతే మహిళలకు 2500 కావచ్చు, అలాగే స్కూటీలు అంటే 18 సంవత్సరాలు నిండిన అందరికి కూడా స్కూటీలు ఇస్తా అని చెప్పారు. అవి దాని విషయంలో ఫెయిల్ అయింది. అలాగే పింఛను 4000 ఇస్తా అన్నారు, కానీ ఇప్పటి 2000 ఇస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ అటు ఏదైతే గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టినా గవర్నమెంట్ 6 గ్యారంటీలకు సంబంధించి ఏదైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో ఆ ఫెయిల్యూర్స్ ని మొత్తం కూడా ప్రచారం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ మునిగిపోయింది, అటు బీజేపీ కూడా మునిగిపోయింది.
ఎస్. అయితే ఎన్నికల నిర్వహణకు జిల్లా స్థాయిలో లాజిస్టికల్ ప్రిపరేషన్స్ పూర్తయిపోయాయంటారా? అంటే Yes, భద్రత కానీ పోలింగ్ సిబ్బంది ఏర్పాట్లపై ఏ స్థాయిలో ఉన్నాయి? మొత్తం అంతా భద్రతా సిబ్బంది కావచ్చు, అటు కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం కూడా బ్యాలెట్లకు సంబంధించి అన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎలా అయితాయో సర్పంచ్ ఎలక్షన్స్ లో కట్టుదిట్టమైన భద్రత మొత్తం టోటల్ గా అన్ని రంగాల్లో కూడా మొత్తం సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, సిఆర్పిఎఫ్ సిబ్బంది కావచ్చు, మొత్తం అన్ని రంగాలకు సంబంధించిన పోలీస్ సిబ్బందిని కూడా మొత్తం ఖరారు చేసింది. ఎప్పుడు హైకోర్టు నిర్ణయం తర్వాత అలాగే కేబినెట్ నిర్ణయం తర్వాత డేట్లు ఫిక్స్ అవుతాయో ఆ డేట్ లో యథావిధిగా ఎన్నికలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఎస్. అయితే ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య అలాగే కొత్తగా చేర్చిన బూతులు మరియు ప్రత్యేక ఏర్పాట్లపై ప్రభుత్వం ఏమైనా వివరాలు ఇచ్చిందా? ఎస్, దానికి సంబంధించి మనకి ఈ రోజు కేబినెట్ తర్వాత మనకి కొత్తగా అంటే ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించి ఎక్కడెక్కడ చిన్న మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి కోర్టు నిర్ణయం తర్వాత అలాగే కేబినెట్ భేటీ తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఎస్. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏ పార్టీలు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నాయి? అదే ముఖ్యంగా కాంగ్రెస్ మాత్రం ముఖ్యంగా చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఈ 2 సంవత్సరాలలో చేసిన పనులు కావచ్చు, దానికి సంబంధించి ప్రజల్లో ప్రజలకు చెప్పాలి, నాయకులు, గ్రామ స్థాయి నాయకులు. బీఆర్ఎస్ గురించి చెప్పండి. బీఆర్ఎస్ ఇప్పుడు ఈ ఎన్నికల్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తుంది, ఎలాంటి ప్రణాళిక రచించింది? జూబ్లీ హిల్స్ ఓటమి తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా ఏదైతే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయో దాని మీద కంప్లీట్ గా ఫోకస్ చేసింది. అందుకే పల్లె బాటలో భాగంగా అటు హరీష్ రావు, కేటీఆర్ ముఖ్యమంత్రి తర్వాత కేటీఆర్, ఇటు హరీష్ రావు, అటు ముఖ్యమంత్రి ఆ పర్యటనలు చేస్తా ఉంటే వీళ్ళు పల్లెబాట కార్యక్రమంలో ఈ పర్యటనలు చేస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే విలేజ్ లో ఏ ఇబ్బందులు ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏ ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది వాళ్ళ ఇంటర్నల్ గా విలేజ్ నుంచి బీఆర్ఎస్ కు సంబంధించిన కార్యకర్తలు ఉంటారు, వాళ్ళ నుంచి మ్యాటర్ అంతా సేకరించి దాన్నే ప్రచారం చేసే పనిలో పడ్డారు. ఇప్పుడు ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లులో కూడా కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటారన్నది ప్రధాన ఆరోపణ ఉంది. సో ఇలా చీరల విషయంలో కూడా ఇది ఆశా వర్కర్లు కట్టుకునే చీరలు ఇస్తున్నారంటూ కామెంట్ చేస్తా ఉన్నారు. సో ప్రతిదానికి వాళ్ళు విమర్శలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని ముందు చూపి ఎన్నికలకు వెళ్తా ఉన్నారు. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన రెఫరెండం అంటూ కూడా ముందుకెళ్తా ఉన్నారు. మరి ఈ 2 సంవత్సరాలు బీఆర్ఎస్ ఒకవైపు, ఇటు బీఆర్ఎస్ ఏమో 2 సంవత్సరాల్లో కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది, అనేక అప్పులు చేశారు. సో అప్పులు చేసి కొత్తగా వాళ్ళు తీసుకొచ్చిన పథకాలు ఏంటి, వాళ్ళు తీసుకొచ్చిన ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, అవన్నీ మొత్తం మంత్రులు, కమిషన్లు ఇవే నడుస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయట్లేదు అన్నట్టుగా బీఆర్ఎస్ అయితే విమర్శిస్తా ఉంది. బీజేపీ కూడా ఈసారి మోడీకి సంబంధించిన పథకాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కావచ్చు, అన్ని కూడా చెప్పుకుంటూ గ్రామ స్థాయిలో వెళ్లే అవకాశాలు ఉన్నాయి కనబడుతుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకి నగారం మోగుతుంది. అయితే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. రిజర్వేషన్ల జాబితా కూడా జిల్లాలు, రెవెన్యూ మండలాల వారీగా ఎన్నికల సంఘానికి అందజేశారు. ఈ రోజే హైకోర్టులో తుది విచారణ జరగనుంది. ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ ఉండగా అదే సమావేశంలో పంచాయతీ ఎన్నికలపై ఫైనల్ టచ్ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘ షెడ్యూల్ను ఖరారు చేసింది. హైకోర్టు తీర్పు వచ్చాక బుధవారం అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ఈసీ సిద్ధమవుతోంది. అయితే ఈసారి గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికలపై అన్ని పార్టీలు కూడా దృష్టి సారించాయి. రాజకీయంగా కూడా ఇవి చాలా ప్రముఖమైన ఎన్నికలుగా కనిపిస్తూ ఉన్నాయి.